హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఇండియన్ పోస్టల్ జీడీఎస్కి సంబంధించి త్రాల్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు చాలామంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లిస్ట్ 2 అయితే రిలీజ్ అయింది నిన్న. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అప్పుడే రిలీజ్ అయింది. 17వ తారీఖు రిలీజ్ అవుతుందన్నాను. 17వ తారీఖే రిలీజ్ అయింది. ఈ ఇండియన్ పోస్టల్ జీడీఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది 17వ తారీఖే. లిస్ట్ 2లో పేరున్న వాళ్ళు అభ్యర్థులు కానీ అభ్యర్థురాలు కానీ ఎవరైనా సరే కంగార్స్. రానటువంటి అభ్యర్థురాలు ఎవరైనా సరే త్రాల్ లిస్ట్ కోసం ఎదురైతే చూడండి. ఈ త్రాల్ లిస్ట్ సంబంధించి ఈ అప్డేట్ ఏంటంటే ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అంటే, సెకండ్ లిస్ట్లో పేరు వచ్చినటువంటి అభ్యర్థురాలు ఎవరైనా సరే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళి జాయిన్ అయ్యి అప్పుడనే త్రాల్ లిస్ట్ అనేది వస్తుంది. ఈ త్రాల్ లిస్ట్ అనేది మేబీ 25 లోపల వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ త్రాల్ లిస్ట్ సంబంధించి ఇండియన్ పోస్టల్ జీడీఎస్కి సంబంధించి త్రాల్ లిస్ట్ అనేది 25వ తారీఖులోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ లిస్టుకి సంబంధించి ఎలా చూసుకోవాలంటే, లిస్ట్ 2 సంబంధించి ఎలా చూసుకోవాలంటే చూడండి, అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, ఎప్పటికప్పుడు చూస్తున్నాను చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్క్రోల్ చూస్తున్నాను చూడండి ఎలా చూసుకోవాలో. లిస్ట్ 2కి సంబంధించి క్యాండిడేట్స్ కార్నర్ దగ్గర స్క్రోల్ చేసి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ దగ్గర ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఏ సర్కిల్కి సంబంధించి ఆ సర్కిల్ అయితే లిస్ట్ 2 అనేది రిలీజ్ చేశారు. లిస్ట్కి సంబంధించి కూడా అలానే పెడతారు. లిస్ట్ 2, లిస్ట్ 3 దీంట్లోనే పెడతారు. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ దగ్గర అక్కడే పెడతారు. లిస్ట్ 3కి సంబంధించి 25 లోపు రావాలనుకున్న వాళ్ళు అయితే అన్ని సర్కిల్ వారుగా మా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇవి చేసేది మీకోసమే. చాలామంది అయితే తక్కువ మార్కులకే జాబ్ వచ్చింది. తక్కువ మార్కులకే కొన్ని సర్కిల్ వారికి అయితే 63కే జాబ్ వచ్చింది, 58%కే వచ్చింది. 63, 58% వాళ్ళకే వచ్చేసింది జాబు. ఎందుకు అలా ఇస్తున్నారంటే, ఏజ్ ఎక్కువై ఉంటుంది కదా, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు ముందు, అందుకే వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చారు. చూద్దాము ఈ మూడో లిస్ట్లో రావచ్చాము చూద్దాము. ప్రతి ఒక్కరు అయితే వేసి ఉండండి. ఈ మూడో లిస్ట్ అనేది మేబీ 25లోగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏమైనా మిస్టేక్స్ వచ్చుంటే ఏమనుకోకండి. చూడండి, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 లిస్ట్ 2 ఆఫ్ ఎ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ పబ్లిష్డ్ ఫర్ ఆల్ సర్కిల్ ఎస్ప్రెడ్ హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్. అన్ని సర్కిల్ సంబంధించి వచ్చేసింది. మణిపూర్ డివిజన్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2023 will be open 26/9/2024 to 30/9/2024. Correction edit window will be open 1/10/2024 నుంచి 3/10/2024. మణిపూర్ డివిజన్ సంబంధించి అయితే అది అఫీషియల్ సైట్లో అనేది పెట్టారు. ప్రతి ఒక్కరు అనేది మణిపూర్కి సంబంధించి ఎవరైనా చేసుంటే రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ టు ది notified post of a Manipur division in GDS online engagement schedule to July 2023 will be open from 26/9/2024 to 30/9/2024. Correction and edit window will be open from 1/10/2024 to 3/10/2024. ఇది ఇన్ఫర్మేషన్ అనేది వచ్చి మణిపూర్ డివిజన్ సంబంధించి. ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మణిపూర్ రిజల్ట్ సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము. ఇండియన్ పోస్టల్ జీడీఎస్కి సంబంధించి ఆల్ సర్కిల్స్ సంబంధించి చూసుకుంటే మూడో లిస్ట్ అనేది 25లోగా రావాలనుకున్న వాళ్ళైతే మా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. సెకండ్ లిస్ట్ ఏమో నేను చెప్పిన డేట్కే వచ్చేసింది. 17వ తారీఖు లోపు వస్తాయి అనుకున్నాము, వచ్చేసాయి. నేను కూడా ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కుంటున్నాను వేరే సార్ ఈ
ఈ జీడీఎస్ రిజల్ట్ సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే చెప్పండి సార్ అని అడుగుతున్నారు వేరే సార్ వాళ్ళని. ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరైతే సపోర్ట్ తెచ్చేయండి.